హలో! వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఈజ్ యువర్స్ ఆర్‌జేవి. అయితే మనం ఇప్పుడు నెల్లూరులో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ఏర్పడినటువంటి వేనాడు దర్గాకైతే మనం ఇప్పుడు వచ్చేస్తున్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం అది తడ జిల్లాలో ఉంది. తడ మండలంలో ఉంది. అది తిరుపతి జిల్లాగా మారిందనమాట. అయితే ఈ వేనాడు దర్గాకి ఉన్నటువంటి విశేషమైనటువంటి ఒక గొప్ప అనుభూతిని మీతో ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాం. ఇది చాలా వరకు ఎక్స్‌క్లూజివ్‌గా ఉంటుంది. అయితే మీకు ఎవరికైనా తెలుసా వేనాడులో దర్గా అమావాస్య రోజు దర్గాకి హార్ట్ బీట్ కొట్టుకుంటుందని మీకు ఎవరికన్నా తెలుసా? తెలుసుంటే కామెంట్ చేయండి. అదేవిధంగా తెలియనోళ్ళు ఎవరైనా ఉంటే మా వీడియోని పూర్తిగా చూడండి. మీకు మరిన్ని విషయాలు మేము అందజేస్తాం. అయితే ఇక్కడ వేనాడులో ఉన్నటువంటి ఈ దర్గా విశిష్టత ఏంటి? అసలు ఎందుకు హార్ట్ బీట్ అనేది కొట్టుకుంటుంది? ఈ దర్గా ఎప్పుడు ఏర్పడింది? ఇక్కడ ఎవరు దర్శించుకుంటారు? ఇక్కడ దర్శించుకోవడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏమున్నాయి? ఈ విషయాలన్నిటి కూడా దర్గాలో ఉన్నటువంటి ముజావీర్ దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకుందాము. ఈ వేనాడు దర్గా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ వేనాడు దర్గా వచ్చేసి ఇక్కడ తడ మండలంలో ఉంటుందన్నమాట. అయితే దీనికి 2 దారులు ఉన్నాయి. ఒకటి బోట్లో నుంచి వచ్చేటువంటి దారి ఒకటి ఉంది. ఇంకొక దారి మనం చూసుకున్నట్లుగానైతే సూలూరుపేట నుంచి శ్రీహరికోట షార్కి వెళ్ళే దారి ఏదైతే ఉందో ఆ దారిలో నుంచి మీకు మట్టి రోడ్డు వస్తుంది. ఇరువైపులా కూడా మీకు లేక్ ఉంటుందన్నమాట. ఆ లేక్లో నుంచి మీరు రావాల్సి ఉంటే రోడ్డు కూడా చాలా బాగుంటుంది. బట్ అయితే అంత రోడ్డు బాగాలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని చూసుకున్నట్లయితే రోడ్డు అనేది చాలా వరకు డ్యామేజ్ అయ్యింది. చాలా టైం పడుతుంది రావడానికి. అయితే బోట్లో నుంచి రావచ్చు అనమాట. బోట్లో నుంచి వచ్చేదానికి ఒక మార్గం ఉంటుంది మీకు. మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ దర్గా ఏదైతే ఉందో ఈ దర్గాకి చాలా విశిష్టత ఉంది. ఇక్కడ అన్ని భక్తులు ఏదైతే నమ్ముతుంటారో వాళ్ళ పాపాలన్నీ పోతాయి. ఇక్కడికి వచ్చినట్లుగానైతే గ్రహ దోషాలు పోతాయి. ఇక్కడ నిద్ర చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది. అదేవిధంగా అమావాస్య రోజు ఇక్కడ ఉన్నటువంటి దర్గా హార్ట్ బీట్ అనేది కొట్టుకుంటూ ఉంటుంది. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆ అనుభూతి అనేది పొందగలరు. ఇక్కడ డైరెక్ట్గా చూడొచ్చు హార్ట్ బీట్ అనేది ఎలా కొట్టుకుంటుంది అనేది కూడా వాళ్ళు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది కొంతమందిని ఇక్కడ మనం అడిగి తెలుసుకున్నప్పుడు. అదేవిధంగా మనం లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఈ లోపల ఎంటర్ అయిన తర్వాత ఈ దర్గా ఇదే అనమాట. ఇక్కడ ఉన్నటువంటి చాలా పొడవు అయితే ఉంటుంది దర్గా. సమాధి అంటారు. యాక్చువల్లీ ఇది చాలా చాలా పొడవుగా ఉంటుంది. దీనికి హార్ట్ బీట్ అనేది ఎవ్రీ మనకి అమావాస్య వచ్చినప్పుడు అమావాస్య రోజున ఆ దర్గాకి హార్ట్ బీట్ అనేది కొట్టుకుంటుంది. పైన వేసిన పువ్వులు గంధం చల్లుతారు అనమాట. ఆ పువ్వులు కూడా హార్ట్ బీట్కి కింద తొలగిపోవడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మీకు ఇప్పుడు ముజావరుల ద్వారా మనం తెలియజేసుకునేటువంటి అవకాశాన్ని మీకు కలిగిస్తాను. అయితే ఇంతకుముందు మీరు ఎవరన్నా ఈ దర్గాని సందర్శించుంటే మీరు కామెంట్ చేయండి. మీ అనుభూతి ఎలా ఉండిందో ఆ రోజు హార్ట్ బీట్కి సంబంధించినటువంటి విశిష్టత మీరు ఎవరన్నా చూసిగాని ఉంటే మాకు వెంటనే కామెంట్ చేయండి. ఇప్పుడు ఒకసారి ముజావీర్ని అడిగి మనం కనుక్కుందాము ఇక్కడ ఉన్నటువంటి దీని విశిష్టత ఏంటో. అయితే ఇప్పుడు మనం దర్గా లోపలికైతే వచ్చేసాము. వేనాడు దర్గా లోపలికి వచ్చాము. ఇక్కడ మనతో ముజావీర్ ఉన్నారు. ముజావీర్ గారితో అన్ని విషయాలు కనుక్కుందాం. సార్ నమస్తే. ఏంటి ఇక్కడ ఈ దర్గాకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి? అసలు ఆ దర్గాకి సంబంధించినటువంటి ఆ బాబా పేరేంటి? మాకు ఒకసారి ప్రేక్షకులు చెప్పండి సార్. బాబా పేరు షేక్ దావుద్ షా వలి రహమతుల్లా అలై. ఇವರು సమాధి 630 years అయింది. ఇప్పుడు బాబా అమావాస్యకి హార్ట్ బీట్ వచ్చింది. ఓకే. ఇప్పుడు క్రౌడ్ అమావాస్యకి ఎక్కువ ఉండదు. నువ్వు కోరిక ఎదువై ఉండాలో మన నమ్మిక దర్శనం అన్నాక సక్సెస్ అవుతావు. ఇప్పుడు నిర్వాహకం ముందు విలేజ్ సర్పంచ్ మెయింటెనెన్స్ ಅವ್ರ పేరు లాయర్ సుదర్శన్ రెడ్డి. ఓకే. అయితే మనకి ఈ దర్గాకి సంబంధించి మనం కనుక్కోవాలనుకుంటున్నాం. ఎందుకంటే చాలా మంది అడుగుతూ ఉన్నారు అసలు ఎందుకు ఈ హార్ట్ బీట్ అమావాస్యకి హార్ట్ బీట్ కొట్టుకుంటుందని. దానికోసం మీరు ఏదైనా చెప్పగలరా? అమావాస్యకి ఎందుకు హార్ట్ బీట్ అనేది ఎట్లా వస్తుంది? అదే అమావాస్యకి జనం ఎక్కువ అంటే
நைட் 11 தென் வந்து அவருடைய హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది. ఓకే. అంటే అంటే మనం అనుకున్నట్లు నైట్ రాత్రి 11 గంటలకి ప్రతి అమావాస్యకి ఆయన హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది. దీని పొడవు ఎంత ఉంది, లెంత్ ఎంత ఉంటుంది? 144 లెంత్. 144 అంటే ఫీటా? ఫీట్ లెంత్ ఫీట్ 144 144 అడుగులు ఫీట్ అడుగులు ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఉండే ముజావిరికి లాంగ్వేజ్ అనేది అంత సరిగ్గా లేదో ప్రాబ్లం ఉంది. అయినప్పుడు కూడా మీకు అన్ని విషయాలు క్లియర్ కట్గా తెలియజేయాలనుకుని ఇతను చాలా సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ మీరు? ఇప్పుడు 12 సంవత్సరాలుగా ఉండేది. ఇక్కడ 3 సమాధి ఉండేది. ఫస్ట్ షేక్ దావుషావలి, సెకండ్ చల్లి అమ్మ, அவங்க నేమ్ షేక్ వాహిదా సాయి రబీ అమ్మాజీ. ఓకే. థర్డ్ తమ్ముడు ఉండదు, అవరి పేరు జలాలుద్దీన్ షా ఖాద్రీ. ఓకే. అంటే ఈ 3 దర్గాలు ఇక్కడ ఉన్నాయి. మెయిన్ దర్గా అయితే ఇదే. ఆ తర్వాత 3 దర్గాల హార్ట్ బీట్ కూడా అలానే కొట్టుకుంటుందా? ఇంకొక 2 కూడా సేమ్ 3 మహాన్களும் హార్ట్ బీట్ ఉంటుంది. ఓకే. ప్రతి అమావాస్యకైనా లేకపోతే ఇంకా ఏ రోజులన్నా కూడా హార్ట్ బీట్ కొట్టుకుంటుంది? లేదు, కంపల్సరీ అమావాస్యకి డెఫినెట్గా ఉండదు. ఇంకా వేరే రోజుల్లో ఉండదు? వేరే రోజు టైం లేదు. ఓకే. అది ప్రతి అమావాస్యకు మాత్రమే హార్ట్ బీట్ అనేది ఉంటుంది, వేరే రోజుల్లో ఉండదు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ బాబా దర్గా ఏదైతే ఉందో దీని లెంత్ 144 అడుగులు ఉంటుంది, 144 ఫీట్స్ ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పైన వేసున్నటువంటి ఏ అయితే పూలు ఉన్నాయో ఆ అమావాస్య రోజు రాత్రి 11 గంటలకు స్టార్ట్ అవుతుంది హార్ట్ బీట్ అనేది. ప్రతిదీ కూడా ఈ పూలన్నీ కూడా కిందకి పడిపోతాయి ఆ హార్ట్ బీట్ శబ్దానికి. ఒకవేళ మనం ఇక్కడ నిల్చుకున్నట్లుగానే అయితే ఆ ఫీల్ అనేది ఆ రోజు మనకు కూడా కలుగుతుంది అని చాలా మంది చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ హార్ట్ బీట్ ఎందుకు వస్తుంది ఏంటనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. అది మిస్టరీగానే మిగిలిపోయింది. దాని నుంచి చాలామంది నిపుణులు చాలామంది పరిశోధన చేయాలనుకున్నప్పుడు కానీ ఇది దైవానికి సంబంధించింది కాబట్టి ఎవరికి పర్మిషన్ లేదు. బట్ అయితే మాత్రం హార్ట్ బీట్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ బాబా స్వయంభూగా ఉన్నారు అనేటువంటి ప్రగాఢ నమ్మకంగా కూడా ఉందన్నమాట. అంటే ఇక్కడికి ఎవరన్నా సినీ ప్రముఖులు కావచ్చు, ఆ తర్వాత రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు ఎవరన్నా ఇక్కడికి వచ్చి దర్శనం చేస్తారు. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ వచ్చింది. ఓకే. ఫస్ట్ అవరే గురువు గారు అవరే ఇక్కడ ఉంటే ఒక నెల్లి ಅವ್ರ ప్రాబ్లం క్లియర్ అయింది. ఓకే. ఫస్ట్ కంటిన్యూగా వచ్చేది, ఇప్పుడు లేదు. ఓకే. ఏఆర్ రెహమాన్ గురువుకి ఆరోగ్యం బాగాలేకపోతే 1 మంత్ వచ్చి ఇక్కడే ఉంది. ఏఆర్ రెహమాన్ సిస్టర్కి అంటే ఏఆర్ రెహమాన్ సిస్టర్కి హెల్త్ బాగాలేకపోతే ఇక్కడికి వచ్చి 1 మంత్ ఒక నెల్లు ఇక్కడ ఉంటే ప్రాబ్లం క్లియర్ అయింది. அதுக்கப்புறம் పబ్లిసిటీ అయింది. అది మనం ఇప్పుడు వింటున్నాం కదా, వేనాడు ఉన్నటువంటి దర్గా యొక్క విశిష్టత అంత ప్రాముఖ్యత ఎందుకు వస్తుందంటే సినీ ప్రముఖులే కాదు, ఎవరైనా సరే చిన్న తరహా నుంచి కూడా పెద్ద తరహా దాకా ఎవరైతే ఇక్కడ దర్శించుకుంటారో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు ఒక 1 మంత్ కానీ 1 మంత్ కంటే ఎక్కువ కానీ ఇక్కడ స్టే చేసి ప్రతినిత్యం కానీ ఇక్కడ దర్శనం చేసుకున్నట్లయితే హెల్త్ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతాయని వాళ్ళ ప్రగాఢ నమ్మకం. అయితే దీంట్లో ఎటువంటి దాబ్రేకం లేదు. మీరు డైరెక్ట్గా చూస్తున్నటువంటి దర్గా హార్ట్ బీట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుందని ఒకరు కాదు, ఇద్దరు కాదు, ప్రపంచం మొత్తం చెప్పుకుంటున్నటువంటి సంగతి అనమాట. బట్ అయితే హార్ట్ బీట్ హార్ట్ అనేది బీట్ అవుతుంది, ఒక సమాధి ఎలా కదులుతుంది, ఆ పైన వేసినట్టు పూలు ఎలా ఉంటాయి అనే విషయాలు మాత్రం మనకి ఇంతవరకు ఎవరికి తెలియలేదు. అది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. సో మరిన్ని విషయాలు ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తుల ద్వారా కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళ కోరికలు ఎలా తీర్చుకుంటారో, వాళ్ళకున్న బాధ సమస్యలు ఎప్పటి నుంచి వస్తున్నారంటే కూడా మనం తెలుసుకుందాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఒక్క ముస్లిమ్స్కి ఒక్కరే ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు అనేది కానే కాదు. ఇక్కడ కులాలకి మతాలకి అతీతంగా ఉన్నటువంటి వేనాడు దర్గా ఒక విశిష్టత. ఈరోజు ఇక్కడ ఉన్నారు మనతో ఒక హిందూ కులానికి సంబంధించిన వాళ్ళు, ముస్లిము తర్వాత హిందూ అనే తేడా లేదు, వాళ్ళు కూడా చాలా సంవత్సరాల నుంచి వస్తున్నారు. మేడం నమస్తే, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు, ఏంటి దర్గా యొక్క విశిష్టత, మీరు ఎలా నమ్ముతున్నారు ఒకసారి తెలియజేయాలి. నేను ఇక్కడికి 10 ఏళ్ళ నుంచి వస్తున్నాను. ఇక్కడికి 10 ఏళ్ళ నుంచి వస్తుంటాము. ఈ నాయనకి 143 అడుగులు ఉంటారు నాయన. దావుషవలి షేక్ దావుషవలి బాబా 144 అడుగులు ఉంటాడు. ఈయన అమావాస్యకి ముఖ్యంగా హార్ట్ బీట్ వస్తుందని అంటారు. అదే కాకుండా మామూలు రోజుల్లో కూడా నాయన సంతోషిస్తే మామూలుగా నేను చూస్తున్నాను, మామూలు రోజు అమావాస్య పోయినా బుధవారం కానీ గురువారం కానీ నాయన హార్ట్ బీట్ వస్తుందని అంటారు.
మామూలుగా ఆయన అంటే ఇప్పుడు కొందరు మొక్కుబడి చేసుకుంటారు కదా, ఆ మొక్కుబడిలో వాళ్ళు అనుకున్నది కోరికలు నెరవేరితే నాయనకి దుప్పట్లు వేస్తారు. దుప్పట్లు వేసి గంధం గంధం అన్నీ చల్లతారనమాట. ఆ నాయనికి ఎంత ఆనందం వేస్తే అలాంటి టయాల్లో కూడా నాయనకి హార్ట్ బీట్ వస్తుందని అంటారు. ఇంకొకటి ఇక్కడ నాయనకి హార్ట్ బీట్ వచ్చిందంటే ఈయన నాయన అనే ఊపిరి పీల్చి వదులుతారు కదా, ఆ టైంలో అమ్మ కాడ అమ్మాజాను అంటారు, వహీద్ అమ్మాజీ అంటారు, ఆమె కాడ కూడా హార్ట్ బీట్ వస్తుంది. మేడం అయితే మనం ప్రధానంగా చెప్పుకుంటున్నాము ఒక దర్గా అనేది కూడా అంటే ముస్లిమ్సే చెప్తూ ఉంటారు, అంటే మన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఏమని, దర్గా అనేది ఏంటంటే అది మా బాబాల యొక్క సమాధి అంటారు. అవును. ఆ సమాధుల్లో కూడా ఇలాగ హార్ట్ బీట్ అనేది రావడం అనేది అసలు మనం వినడానికి అదొక వింతగా ఉంది. అసలు సమాధికి హార్ట్ బీట్ రావడం ఏంటి, పైన వేసిన పూలు ఎగిరి కింద పడడం ఏంటి, పక్కన ఉన్నటువంటి ఆ వైబ్రేషన్స్ వచ్చేది ఏంటి, ఇవన్నిటిని మీరు కలరా చూసారా? చూస్తున్నాను, ఉమ్, చాలాసార్లు చూస్తున్నాను నాయన కాడ. చాలాసేపు కూడా వస్తుంది. ఉమ్. ఎంత ఎంత టైం వరకు రావచ్చు ఈ విధంగా? అది చూసినప్పుడు ఎక్కువసేపు అక్కడ నిలబడకూడదని కూడా ఉంటుంది ఒకటి ఇక్కడ నమ్మకం అనమాట. అంటే మనం హార్ట్ బీట్ హార్ట్ బీట్ వస్తుంది కదా, అది వచ్చినప్పుడు మన మనసులో తీరని కోరిక ఏదైనా ఉంటే నాయనికి చెప్పుకుని అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోవాలంట. అప్పుడు నాయనికి అది అందద్ది అని చెప్తారు వాళ్ళు. అది కాదు ఎక్కువసేపు మనం ఉన్నామనుకో, మనం చూస్తూ ఉంటాం, అంతసేపు ఎక్కువసేపు ఉండకూడదు. హార్ట్ బీట్ వచ్చినప్పుడు మనం చూస్తుంటే, అంటే చూస్తుంటారు పక్కన వాళ్ళు, మనం కూడా చూస్తుంటే దాన్ని హార్ట్ బీట్ని మన కోరిక మనకి నెరవేరాలి అని చెప్పని గట్టిగా అనుకుని మనం కానీ నాయనకి చెప్పుకుంటే అది ఖచ్చితంగా జరగద్ది అని ఇక్కడ నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఒకవేళ అదేవిధంగా లాస్ట్ మీకు ఏదైనా ఆరోగ్య సమస్య వల్ల ఇక్కడికి వస్తున్నారా ఇంత ముందు లేదు. కానీ, లేకపోతే ఏదైనా సమస్య వల్ల వస్తే ఇక్కడ ఏమైనా క్లియర్ అయిందా మీకు? అంటే నాకు మామూలుగా బాగాలేదు, తర్వాత అది క్లియర్ అయింది. ఒక నమ్మకంతో మా అత్త వాళ్ళు వచ్చేవాళ్ళు ఇక్కడికి, వాళ్ళు వస్తే ఒకసారి తీసుకొచ్చారు, అందుకని ఈడకి వచ్చి పోతూ ఉంటాం అన్నమాట. అనుకున్నప్పుడు మనకి నచ్చితే పిల్లకాయలకి సెలవులు తయారు వచ్చింది పోవాలా అనిపిస్తే వస్తాం అన్నమాట. థ్యాంక్ యూ. అది మనం చూస్తున్నటువంటి వేనాడు దర్గా యొక్క విశిష్టత. అయితే ఈ వేనాడు దర్గాకు ఇంత విశిష్టత ఎందుకు వచ్చిందంటే, యాక్చువల్లీ ఇక్కడ దాదాపు ఒక 500 సంవత్సరాల క్రితం ఇరాన్ దేశస్థుల నుంచి 11 మంది ఇక్కడికి వలస వచ్చేసారు. ఆ 11 మంది కూడా, ఆ 11 మందిలో ఇక్కడ ఉన్నటువంటి ఈ బాబా సమాధి కూడా ఒకటనమాట. అయితే ఆ 11 మంది ఇక్కడికి వలస వచ్చిన తర్వాత అప్పట్లో ఇదంతా బోట్లో రావాల్సి వచ్చింది. చుట్టుపక్కలంతా వాటర్ ఉంటాయి, నది, ఇది ఒక దీవిలాగా ఉండేదన్నమాట. సో ఆ దీవికి వాళ్ళు రావడం, ఇక్కడే ఉండి వాళ్ళు ఇక్కడే దేవుణ్ణి ధ్యానం చేసుకోవడం, ఆ విధంగా ఇక్కడ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళని ఇప్పుడున్నటువంటి సమాజంలో వాళ్ళు ఆ రోజుల్లో వచ్చినటువంటి దైవ దూతలు అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఆ రోజు ఇక్కడికి రావడం 11 మంది, ఇక్కడే వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించుకోవడం అలా అలా కాలక్రమేణా జరుగుతూ ఉన్న సమయంలో యాక్చువల్లీ ఆ తర్వాత వచ్చేసి
ముగ్గురు మాత్రమే లాస్ట్ ఫైనల్ అయ్యారు. ఆ ముగ్గురులో ఈ బాబా ఇక్కడ మనం చూసినటువంటి వేనాడు మెయిన్ దర్గా బాబా, ఆ తర్వాత వాళ్ళ చెల్లి, ఆ తర్వాత వాళ్ళ అన్న 3 సమాధులు అయితే ఇక్కడ ఉంటాయి. 3 దర్గాలుగా ఇక్కడ పేరు పొందుతున్నాయి. అదేవిధంగా ఇంకొక ఇద్దరు మాత్రం మన శ్రీహరికోట దగ్గరలో కూతవేట దూరంలో ఉన్నటువంటి శ్రీహరికోటలో మాత్రం 2 సమాధులు ఉంటాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం చెప్తుందన్నమాట. మిగతా ఎవరైతే 11 మందిలో మొత్తానికి తేలింది 5 మంది తేలారు. తర్వాత 6 మంది అంటే వాళ్ళందరూ కూడా దైవదూతలుగా భావిస్తుంటారు. ఆ 6 మంది కూడా ఇంకా కాలక్రమేణాలో కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ళు ఇంకా బయటపడలేదు. వాళ్ళు కూడా బయటపడతారు అనేటువంటి విషయం అయితే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కూడా చెప్పడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ దర్గా ఏదైతే ఉందో దీనికి హార్ట్ బీట్ అనేది ఒక అమావాస్య రోజే కాదు, కొన్ని సందర్భాల్లో కూడా అప్పుడప్పుడు అతనికి పవర్లు వచ్చినప్పుడు, లేకపోతే గ్రహాలు చేంజ్ అవుతున్నప్పుడు, లేకపోతే ఎవరైనా వాళ్ళకి సంబంధించిన బాధలు బయటికి వ్యక్తం చేసుకున్న సమయంలో కావచ్చు, ఆయన ఆ బాబా వాళ్ళని పరిశీలనలోకి తీసుకున్నట్లుగానే అయితే హార్ట్ బీట్ అనేది జరుగుతుందన్నమాట. అంటే వాళ్ళకి స్వయంభూగా దర్శనం ఇస్తున్నాను అనేటువంటి ఒక శుభవార్త అయితే వాళ్ళకి చెప్తారు. అప్పుడు వాళ్ళ కోరికలు తీర్తాయని కూడా తెలుసుకోవచ్చు. అంటే ఈ విధంగా చాలా విశిష్టత కలిగినటువంటి దర్గా. అయితే ఈ దర్గాకి 144 అడుగులు పొడవున ఎందుకుందయ్యా దర్గా అనేది సమాధి కొంచెమే కదా అనేటువంటి ప్రశ్నను కూడా నేను కొంతమందిని అడిగి తెలుసుకున్నాను. అయితే నాకు వచ్చిన హిస్టరీ ప్రకారం నేను కనుక్కున్నటువంటి హిస్టరీ ప్రకారం చుట్టుపక్కల ఉన్నటువంటి అందరిని కూడా తెలుసుకున్నట్లుగానైతే ఈ సమాధి అనేది 144 అడుగులు రావడానికి గల కారణానికి సంబంధించి వాళ్ళైతే ఒక హిస్టరీ అయితే తెలియపరిచారనమాట. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆయన ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది పిల్లలు ఆడుకునేదానికి ఇట్లాగా ఇక్కడ ఇసుక ప్రాంతం కాబట్టి ఇది ఒక దీవు కాబట్టి ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు కొంతమంది అట్లా ఆడుకుంటూ ఒక చెట్టు దగ్గరకు రావడం, ఆ చెట్టు దగ్గర ఒక ముసలాయన ఉన్నారనమాట. ఆ ముసలాయన అడిగారంట, నన్ను ఇక్కడ ఇసుకలో నన్ను పూడ్చిపెట్టండి అని అడిగితే, నేను పూడ్చిపెట్టే మాకేమి ఇస్తారు అని పిల్లలు అడిగారంట. ఆ పిల్లలు అడిగిన దాన్ని బట్టి మీరు నన్ను ఇసుకలో పూడ్చిపెట్టలేగనట్లయితే మీకు బొరుగులు శనగలు ఇస్తాను అన్నటువంటి చెప్పారనమాట. ఆ పిల్లలు బొరుగులు శనగలు అంటే ఆ రోజుల్లో చాలా గొప్ప కాబట్టి ఆ బొరుగులు శనగలన్నింటినీ కూడా ఓకే సరే మీరు ఖచ్చితంగా ఇస్తారా అని అడిగితే అవును ఖచ్చితంగా నేను ఇస్తాను, మీరు నేను చెప్పిన పని చేయండి అని చెప్పారనమాట. ఆ విధంగా వాళ్ళు ఇమీడియట్లుగా ఇసుక లోడేసి ఇసుకలో ఆ బాబాని సమాధి చేయడం జరిగింది. ఆ సమాధి చేసిన తర్వాత వాళ్ళకి బొరుగులు శనగలు అనేటివి ఆటోమేటిక్గా కింద నుంచి పైన పడ్డాయని అనేటువంటి భావన ఇక్కడ ఉండేటువంటి ప్రజలు, ఇక్కడ వస్తున్నటువంటి భక్తులు కూడా చాలామంది మనకు చెప్పడం జరిగింది. ఇవన్నీ ఆధారంగా తీసుకొని మీకు నేను తెలియపరుస్తున్నాను. అయితే ఆ బొరుగులు శనగలు అంటే పైన పడి అవన్నీ కూడా వాళ్ళు తీసుకొని ఇంటికి రాగానే ఇంట్లో వాళ్ళు అడిగారు అనమాట, ఇవన్నీ ఎక్కడికి వచ్చాయి మీకు అని అడిగితే వాళ్ళు అప్పుడు ఆ పిల్లలు చెప్పారనమాట, ఒక ముసలాయన్ని ఇలా అడిగారు, నన్ను ఇక్కడ ఇసుకలో పూడ్చిపెడితే నీకు బొరుగులు శనగలు ఇస్తా అని చెప్పారు, అందువల్ల నేను ఇక్కడికి ఇవన్నీ తీసుకొచ్చామని చెప్పగానే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వారంతా కూడా రియాక్ట్ అయ్యారన్నమాట. అంటే ఎవరిని పూడ్చిపెట్టారు, ఎందుకు వచ్చాయి, పూడ్చిపెడితే ఇవన్నీ బయటికి రావటం ఏంటి అనేటువంటి ఒక విశిష్టత, అంటే ఒక విధానంలో వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ ప్లేస్కి వెళ్ళడం, ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఎక్కడ పూడ్చిపెట్టారంటే పలానా చోటు చూపించడం, అక్కడి నుంచి తవ్వుకుంటూ దాదాపు 144 అడుగులు తవ్వుకుంటూ వెళ్ళారనమాట ఒక రోజంతా. ఆ రోజంతా తవ్వుకుంటూ వెళ్తే అప్పుడు దాకా అతను బయటపడలేదు. ఇంకా నా ఎలాగో ఊర్లో ఉన్నటువంటి పెద్దవారికి స్వప్న దర్శనం ఇచ్చి, నన్ను మీరు తవ్వుకుంటా పోతుంటే నేను మీకు కనిపించను, నేను తవ్వుకుంటూ పోతే ఎంత దూరం అని వెళ్ళిపోతాను, నాకు ఇంత తవ్విన వరకు చాలు, అక్కడ ఒక చెట్టు వేసి ఆ చెట్టు దగ్గర మీకు నన్ను అంతతో సమాప్తం చేయండి, ఇంకా ఎక్కువ తవ్వద్దు, మీకందరూ కూడా నేను దర్శనం ఇస్తాను, అప్పుడప్పుడు వచ్చి నేను ఇక్కడే ఉన్నాను, మిమ్మల్ని పలకరిస్తాను అనేటువంటి విధానం అయితే అతను చెప్పారన్నమాట. అందుకే అనమాట 144 అడుగులు ఈ సమాధి తవ్వుకుంటూ వచ్చు. ఇక్కడ ఒక చెట్టు అనేది వేశారు. ఈ చెట్టు వేసిన తర్వాతనే ఇక్కడ ఆ సమాధి అనేది స్టాప్ అయింది. ఇది ఈ సమాధికి ఉన్నటువంటి విశిష్టత. అయితే మనం చూస్తున్నటువంటి ఈ సమాధి అంటే ఈ దర్గా కావచ్చు, అంటే మామూలుగా ముస్లిం భాషలో అయితే దర్గా అంటారు, సమాధులు అంటారు, ఇవంతా కూడా దైవ సంభూతంగానే వాళ్ళు భావిస్తూ ఉంటారన్నమాట. మనం కూడా హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఎవరైనా సరే మనం ఒక దైవాన్ని కానీ లేకపోతే ఒక శక్తిని కానీ మనం నమ్ముతున్నాం అంటే ఒక నమ్మకంగానే మనం ముందుకు వస్తాం. అయితే ఈ దర్గాకు ఉన్నటువంటి విశిష్టత ఇది. అయితే ఇక్కడ మనం చెప్పుకున్నట్టు దర్గాకి హార్ట్ బీట్ వస్తుందా అంటే 100% హార్ట్ బీట్ అనేది వస్తుంది. ఇక్కడ చెప్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హార్ట్ బీట్ ఖచ్చితంగా వస్తుందని అందరూ తెలియజేశారనమాట. మనం కూడా డైరెక్ట్గా వచ్చి చూడొచ్చు, మనకున్న బాధలు కావచ్చు, లేకపోతే ఇంకేమన్నా ఆరోగ్య సమస్యలు కావచ్చు, మీరు ఇక్కడికి వచ్చి స్టే చేయొచ్చు.
అంటే స్టే చేయడానికి మరిన్ని రూములు అవి ఇవి లేకపోయినా అంటే మనకు ఉన్నటువంటి దగ్గరలో సులూరుపేట ఉంది. ఆ సులూరుపేటలో స్టే చేసుకొని ప్రతినిత్యం కూడా ఇక్కడికి వచ్చి మీరు దర్శనం చేసుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు లేకపోతే మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అటువంటి ఏమన్నా మీరు ఎవరన్నా నమ్మేవాళ్ళు కానీ ఉన్నట్లుగానైతే ఇటువంటి దర్గాలకి మీరు వచ్చి దర్శించుకోవచ్చు. ఈ దర్గా మన తడ మండలంలోనే సులూరుపేటకి దగ్గరలో ఉంటుంది. ఇటు శ్రీహరికోటకి వెళ్ళే రూట్లో నుంచి దగ్గరలో ఉంటుంది. 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి మట్టి రోడ్డు మార్గం ఉంటుంది, ఇంకోటి పడవలో నుంచి వచ్చే మార్గం ఉంటుంది. ఇది ఈ రోజుకి మన వేనాడు దర్గా యొక్క విశిష్టత. మరిన్ని విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తాను. కీప్ వాచింగ్ అవర్ సువర్ణ మీడియా. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. కెమెరామ్యాన్ మల్లితో RJB ఫ్రమ్ నెల్లూరు.